శృంగార వైరస్ 10వ భాగం. జిత్తు, మరి ఇప్పుడు నువ్వెక్కడికి వెళ్తావు అని అడిగాడు. దీక్ష, ఆత్మహత్య మహాపాపం అంటారు సార్. నాకు మరణించాలని లేదు, కానీ ఇంట్లో బతకలేను, సమాజంలో బతకలేను అని తెలిసింది. దేవుడు నాకు మరణం రాసిపెట్టాడేమో అని అన్నది. జిత్తుకి దీక్ష ప్రవర్తన విచిత్రంగా తోస్తుంది. మరణించకూడదు అని తెలుసు, కానీ బ్రతకలేక మరణించటం ఏంటి? ఇంత అందమైన అమ్మాయి తలుచుకుంటే బ్రతకలేదా అని జిత్తుకు ఇప్పుడు మెదులుతున్న పరిస్థితులకు అనుకూలంగానే అతను ఆలోచిస్తున్నాడు. కానీ ఆ అమ్మాయి ఏంటి అనేది ఇంకా అర్థం కాలేదు. జిత్తు, అంటే ఇప్పుడు నువ్వు పైకి పోతావా అంటే దీక్ష మౌనంగా తల ఊపింది. జిత్తు, ఎందుకు పోవాలి? చాలా అందంగా ఉన్నావు, అంతో ఇంతో ధైర్యం కూడా ఉంది. నువ్వు బ్రతకాలి అంటే నీకు బ్రతుకు తెరువే కొదవా అన్నాడు. దీక్ష, మగతోడు లేక అమ్మ ఎన్ని కష్టాలు పడ్డదో చూశాను. ప్రేమను నమ్ముకొని బయటికి వచ్చాను, ఒంటరిదాన్ని అయ్యాను. మగవాడు తోడు లేకపోతే ఆడదాని జీవితం కుక్కలు చించిన విస్తర. ఆ జీవితం నేను జీవించలేను. ప్రాణంగా ప్రేమించిన వాడినే ఇంతవరకు తాకలేదు. నా జీవితం బాగా లేదేమో, కానీ నాకంటూ కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఒళ్ళు చూపించి వచ్చే డబ్బు కన్నా నా రెక్కల కష్టంతో చేసుకున్న గంజి నీళ్ళనైనా తాగుతాను. అలా నా రెక్కల కష్టంతో తాగాలి అన్నా కానీ ఈ సమాజం నన్ను బ్రతకనియ్యదు. అందుకే వాళ్ళతో పోరాడే దానికంటే మరణించటం ఉత్తమం, తప్పదేమో అన్నది. జిత్తు ఇప్పుడు అమ్మాయి ఉన్న సిచ్యువేషన్లో అలాగే మాట్లాడుతుంది. తనలో కొంత మార్పు తీసుకొని వస్తే అమ్మాయి అందానికి ఎక్కడో ఉంటుంది అని. నువ్వు నా సెల్లు పగలగొట్టావు, దాని ధర ఎంతో తెలుసా అన్నాడు. దీక్ష, ఏమో సార్, నేను ఆ ఫోన్లు వాడలేదు, వాటి ఖరీదు నాకు తెలియదు అని అన్నది. ఆ ఫోన్ ఖరీదు 3 లక్షలు. నీ చేతిలో చైను 1,00,000 రూపాయలైనా వస్తాయా అన్నాడు. దీక్ష ఆ కింద పడిన సెల్లునే అపురూపంగా చూస్తూ ముక్కలన్నీ ఏరుతూ, ఇంత విలువైన వస్తువు నా వల్ల పాడైపోయిందా? సారీ సార్, ప్రస్తుతానికి ఈ సెల్లు ధరని నేను ఇచ్చుకోలేను. నా దగ్గర ఏమీ కూడా లేవు. మీరు ఏమైనా సహాయం చేస్తే కష్టపడి మీ డబ్బు ఇవ్వటానికి ప్రయత్నిస్తాను అన్నది. జిత్తుకి దీక్ష అందాన్ని పెట్టుబడి పెడితే మస్తు డబ్బు వస్తుందన్న ఆలోచన, ఆమె మనసు మార్చాలి అన్న ఆలోచనతో, నా స్టూడియోలో పని చెయ్యి, నా సెల్లు మనీ అయిపోయాక నీకు మనీ ఇస్తా అంటే, దీక్ష, నేను పని చేయాలి అంటే నా పొట్టకైనా కొంత డబ్బు కావాలి కదా సార్ అన్నది. జిత్తు నవ్వుతూ, నీకు తిండి నేనే పెడతాలే, నీ జీతాన్ని నా సెల్లు కింద జమ చేసుకుంటా, నువ్వు బ్రతకటానికి తిండి సరిపోతుంది కదా అన్నాడు. దీక్ష సంతోషంగా తల ఊపింది. ఇప్పుడు తనకు ప్రస్తుతానికి చావాలని ఏమీ లేదు, ఎక్కడో కాడ సేఫ్గా బతకటానికి కాస్త నీడ ఉంటే చాలు అనుకుంది. అలా దీక్ష జిత్తు వెంట నడిచింది. దీక్షను తీసుకుని స్టూడియోకి వెళ్ళాడు. దీక్ష పెద్దావిడకి అప్పచెప్పి, నీ గదిలో ఉంచుకో, నీకు సహాయంగా ఉంచుకో. స్టూడియో అద్దాలు వాటిని వాడు నీట్గా తుడవట్లేదు, ఆమెకు ఒక 2 రోజులు నేర్పించండి ఆ పని అని. నేను ఈరోజు నైట్కి భోజనానికి రాను, మీరు తినేసి పడుకోండి అని చెప్పేసి స్టూడియో తాళాలు జిత్తు వేసుకొని వెళ్ళిపోయాడు. పెద్దావిడ దీక్షను చూసి చాలా అమాయకంగా ఉంది. ఈ పిల్లని ఏం చేయటానికి తెచ్చాడు? ఇంత అందమైన అమ్మాయిని అద్దాలు తొడవమని చెప్తున్నాడేంటి? ఎవరసలు ఈ అమ్మాయి అని. నీ పేరేంటమ్మా అని అడిగింది. దీక్ష, నా పేరు దీక్షిత అమ్మ. నేను సార్ సెల్లు పగలగొట్టాను, అది 3 లక్షలట కదా, ఆ డబ్బు ఇచ్చేదాకా ఇక్కడ పని చేయమన్నాడు అని అన్నది. పెద్దావిడ, అదేంటి, నీకెవరు లేరా అని అడిగింది. దీక్ష చిరునవ్వే సమాధానమై, స్నానం చేయాలమ్మా, బాత్రూమ్ ఎక్కడా అన్నది. పెద్దావిడ చూపిస్తే దీక్ష వాష్రూమ్లోకి పోయి భారంగా ఉన్న తన దేహాన్ని శుభ్రం చేసుకొని మనసు కూడా ప్రశాంతత పొందింది. ఎందుకంటే పెద్దావిడ ఉన్నది, తాను ఇక్కడ సేఫ్గా ఉంటుంది అని ఆలోచించింది. గంట తర్వాత బయటికి వచ్చింది. పెద్దావిడ, ఏంటి దీక్ష ఇంతసేపు స్నానం చేశావు అని అన్నది. దీక్ష, నేనొకటి చెప్తాను కాను, నవ్వొద్దు అన్నది. పెద్దావిడ, ఏంటో చెప్పు అన్నది. నాకు మగవాళ్ళని తాకితే చిరాకు అనిపిస్తుంది. నిన్న ఇంట్లో బయలుదేరాను, ఆ ట్రైన్లో ఎవరో ఒకరు తాకుతున్నారు. ఇంతలో ఆటో అతను నా చేయి పట్టుకున్నాడు. సార్కు నేను తగిలి తనని తాకాను, అందుకే చిరాకుతో రుద్ది స్నానం చేశాను అన్నది. పెద్దావిడ నవ్వుతూ, మగవాళ్ళని తాకితే అంత చిరాకేంటి, అసలు నీ గతమేంటి అని అడిగింది. దీక్ష తన చిన్నప్పటి నుంచి మొత్తం పెద్దావిడికి చెప్తే ఆ పెద్దావిడ కన్నీళ్లు వచ్చాయి. ఆ పెద్దమ్మ, ఇక్కడ ఉంటే దీక్ష జీవితం పాడవుతుందేమో అని నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోమ్మా, నేను వెళ్ళి దిగబెట్టి వస్తా అన్నది. దీక్ష, వద్దు పెద్దమ్మ, నేను లేకపోతే అమ్మకు కాస్త తిండైనా పెడతారు, నేను ఉంటే అమ్మకు మనశ్శాంతి ఉండదు. ఎలాగూ బయట కాలు పెట్టాను,
తను అన్న కాస్త ప్రశాంతంగా ఉంటుంది. నాకు నేను ఒకవేళ బ్రతకగలిగితే అప్పుడు వెళ్ళి అమ్మని తీసుకొచ్చుకుంటాను. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళినా మామయ్యకో బావకో ఉంపుడు గత్తెలాగా ఉండటం తప్ప నా జీవితానికి ఒరిగేదేమీ లేదు. ఆ బ్రతుకు బ్రతకటం కంటే మరణించటం మంచిది. ఏదో ఇప్పుడైతే మీలాంటి వాళ్ళు ఉన్నారు, కాస్త కడుపుకు తిండి ఉంది. పనిచేస్తే డబ్బులు రాకపోయినా బాధ లేదు. ఎందుకంటే అంత ఖరీదైన వస్తువుని నేను పాడు చేశాను కదా, అవి తీరే వరకు కష్టపడతాను. నాకు కష్టం చేయటం కష్టం కాదు. కానీ పెద్దమ్మ, ఎవరైనా నన్ను కోరికగా చూసినా, నన్ను తాకాలని చూసినా అదే నన్ను బాగా ఇబ్బంది పెడుతుంది. నా జీవితం మొత్తం ఆ ఇబ్బంది పడలేక చస్తున్నా. ఏమోలే, నాకు బాగా ఆకలవుతుంది. ఏమైనా తినటానికి ఉన్నాయా? లేకపోతే ఏమైనా ఇవ్వు, వండుకుంటాను అన్నది. ఆ పెద్దావిడ దీక్షతల నిమిరి, తినటానికి ఉన్నాయి లేరా అని. ఎలాగూ జిత్తు తినటం లేదు. ఇద్దరు చేసుకున్నవి తృప్తిగా తిని హాయిగా పడుకున్నారు. పెద్దావిడ దీక్షకు కడుపు నిండా పెట్టి తన దగ్గరే పడుకోబెట్టుకుంది. దీక్ష పెద్దావిడ పక్కన ఉందని అలసిన తనువుతో, అలసిన మనసుతో హాయిగా నిద్రపోయింది. పెద్దావిడ మాత్రం దీక్ష అందాన్ని చూస్తూ, ఇక్కడ ఈ పిల్ల ఎలా నెగులుతుందో ఏమో, అంత ఆ భగవంతునికి తెలుసు అంటూ దీక్ష అందమైన ముఖాన్ని చూస్తూ, నా అనే అండ లేకుండా ఇంత అందమైన అమ్మాయి బతకాలంటే సమాజంలో నిజంగానే సవాలే. అది పద్ధతిగా బతకాలి అంటే అదొక పెద్ద సవాల్ అని ఆలోచిస్తా తాను కూడా నిద్రపోయింది. వీళ్ళ జీవితంలో జరగబోయేది తరువాత చూద్దాం. మరొక జంటను కలుద్దాం. శరత్, ప్రమీల ఇద్దరికి పెద్దలు కుదిరించి చేసిన పెళ్లి. శరత్ ఏమంత పెద్దగా చదువుకోలేదు. ప్రమీల చాలా చదువుకుంది. శరత్ పెద్దగా చదువుకోలేదు, కానీ చాలా అందంగా ఉంటాడు. ప్రమీల బాగా చదువుకుంది, చక్కగా ఉంటుంది. ఇక్కడ పెద్దలు కుదిరించి చేశారు కనుక ఏదో పెళ్లి చూపులు అయిపోయి వెంటనే ముహూర్తాలు పెట్టేసి తాళిబొట్టు తాటి కట్టించేశారు. ప్రమీల తల్లిదండ్రులు అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు, అమ్మాయికి తగిన మొగుడు అనుకున్నారు. చదువు లేకపోయినా కానీ ఏదో ఒక విధంగా బిడ్డనైతే పోషిస్తాడు కదా అన్న ఆలోచన. తర్వాయి భాగం కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీ ఎంకరేజ్మెంట్ ఉంటే నెక్స్ట్ ఎపిసోడ్ వెంటనే వస్తుంది.